ఏదన్నా అయితే అంతే అనయా ఇగో ఇలాగే అంటే నిద్రలో ఉంటాను. ఏంటిది? గుడ్ మార్నింగ్ మై హలో నమస్తే అస్సలాము అలైకుం వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఈ రోజు మా ఫాస్టింగ్స్ ఎండ్ అయిపోతాయి అనమాట. లాస్ట్ రోజు 3 days ఆఫ్ ఫాస్టింగ్స్ అల్హమ్దులిల్లాహ్ దేవుడి దయ వల్ల కంప్లీట్ చేసేసుకున్నాం. చాలా 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 హ్యాపీగా ఉంది. రేపు మా పండగ అనమాట. ఈ రోజుతో అయిపోతుంది. పొద్దున్నే 5 లెగిసి సహరీ చేసి నమాజ్కి వెళ్ళి వచ్చి కాసేపు పడుకుని లెగిసి మళ్ళీ మధ్యాహ్నం నమాజ్కి వెళ్ళి మళ్ళీ సాయంత్రం నమాజ్కి వెళ్ళి ఇఫ్తార్ నమాజ్కి వెళ్ళి అక్కడ ఇఫ్తార్ చేసి మళ్ళీ నైట్ నమాజ్కి వెళ్ళి ఆ నమాజ్ అయితే ఇషా నమాజ్ తరావీ నమాజ్ అయితే 1.5 ఉంటుంది. ఆ నమాజులన్నీ చదువుకుని కంప్లీట్ చేసేసుకున్నాం. మొత్తానికి రేపు పండగ వస్తుందని ఆనందంగా ఉంది. ఈ ఫాస్టింగ్స్ ఈ వైబ్ కంప్లీట్ అయిపోతుందని చెప్పేసి బాధగా కూడా ఉంది. టైం మనం ఎవరో ఆపలేం, అది అలా నడుస్తూనే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మాక్సిమం రేపు పండగ కాబట్టి రేపు కాదు ఎల్లుండా లేకపోతే ఆ నెక్స్ట్ డే ఇక్కడ నుంచి కిచెన్ షిఫ్ట్ చేసేస్తున్నాం. కంప్లీట్ అయిపోయింది. క్లీనింగ్ పని జరుగుతుంది. ఒకసారి వెళ్ళి చూద్దాం అక్కడ ఏమవుతుంది ఏంటో. ఏం మాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్ లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోతే చలో. ట్యాంకు పెట్టించాం, వాటర్ ట్యాంకు. అది నిండాలి. నీళ్లు మోటార్ వేసాం. నీళ్ళు వస్తున్నాయో రావట్లేదురా నీళ్లు. పైన వెళ్ళి గాలి వేస్తుందిరా చల్లగా. అది చూడండి, దూరంగా చెరువులు, ఆ పక్కనేమో పొలాలు, చివర కొబ్బరి తోటలు, అవి దాటుకుని మన పచ్చళ్ళది. నిజమైన పల్లెటూరు వైబ్ అంటే ఇదే. పల్లెటూరు పచ్చళ్ళు, పల్లెటూరు వైబు. ఈ మేడ పైన మొత్తం కూడా మన ఎండు మిరపకాయలు, నెక్స్ట్ వచ్చేసరికి వడియాలు, నెక్స్ట్ ఇది పసుపు కొమ్ములు అన్ని కూడా ఆరబెట్టుకోవచ్చు. నీ గురించా చెప్పాను చూసా. ఇప్పుడు నేను టమాటాలు అన్నాను, నిమ్మకాయలు అన్నాను, పండుమిరపకాయలు అన్నాను, మామిడికాయలు అన్నాను, ఉడియాలు అన్నాను. నాకు తెలుసు అవి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు. నేను స్పీడ్ చెప్తా. ఏం చేద్దామంటావు మరి? వలిగాడు క్లీన్ చేస్తున్నాడు. అవి పవర్ అయ్యి పోతే మొక్కుది. మొత్తం క్లీనింగ్ జరుగుతుంది నీట్ గా. ఇది కూడా కన్స్ట్రక్షన్ అయిపోయింది. హైట్ మొన్న మన మేస్త్రి గారు ఇది ఉండాలన్నారు మినిమం. ఈ గ్లాస్ లో కూడా నీట్ గా శుభ్రం చేసాం. లోపల కూడా మొత్తం క్లీన్ అయిపోయింది. చూడండి, లోపల కూడా మొత్తం క్లీన్ అయిపోయి ఫ్యాన్లు వేసాం మారుతుందని చెప్పేసి. మా వాళ్ళు అందరూ కష్టపడుతున్నారు ఇక్కడ. నేను కష్టపడాలి, లేకపోతే తిడతారు. ఇప్పుడు మళ్ళీ కలుస్తా. ఇప్పుడు మా రంజాన్ నెలలో మేము 30 రోజులు ఉంటే కనీసం 10 నుంచి 15 రోజులు ఈ కర్రీ తిని ఉంటాం. అదే శనగపప్పు మటన్. చాలా మందికి తెలుసు. బేసిక్ గా ఇప్పుడు అంటే మా గోదావరి సైడ్ ముస్లిమ్స్ అందరూ బిర్యానీలు చేస్తున్నారు, కానీ పెళ్లిళ్ళకి అయితేనేంటి, ఫంక్షన్లకి అయితేనేంటి, నార్మల్ గా అయితే అందరూ కూడా ఈ శనగపప్పు మటన్ ఎక్కువ ఉంటుంది. అది పలావు. సో ఇప్పుడు శనగపప్పు మటన్ కర్రీ వండుకుంటున్నాం. లాస్ట్ డే ఆఫ్ ఇఫ్తార్ కి శనగపప్పు ఆల్రెడీ ఇది వచ్చేసరికి 1 కప్పు పచ్చిశనగపప్పు, కేజీ పైనే మటను. మీకు ఇంకోటి చెప్పనా, ఇంకొక ట్రిక్ ఇది. ఇంటికి ఎవరన్నా చుట్టాలు చెప్పకుండా ఎక్కువ మంది వచ్చినా ఏది చేసినా 1 కేజీ మటన్ తీసుకొచ్చి ఇంత పప్పు వేసేస్తే ఎంత కర్రీ అయిపోద్ది అనమాట. అది ఆ కర్రీ ఎలా చేయాలి ఏంటో చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ అయితే ఇది కుక్కర్ పెట్టేసుకోవాలి. ఎన్ని విజిల్లు? 4, 5, 6 అంట. 4, 5 మరి 6, 5 పెట్టండి ఇంక మధ్యలో. అదిగండి. దట్ మీన్స్ టుమారో అవర్ ఫెస్టివల్. అందరికీ చూసే వాళ్ళందరికీ ఈద్ ముబారక్ మాయ. నాకు విష్ చేసిన వాళ్ళందరికి కూడా చాలా 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 థ్యాంక్ యూ. అదిగోండి మళ్ళీ ఇంకోసారి చూపిస్తున్నాను. ఈ సంవత్సరం చాలా క్లియర్గా కనిపించింది. కొన్నిసార్లు కనబడదు అనమాట. దూరం వాళ్ళకి కనిపిస్తుంది, మాకు కనబడదు. కానీ ఈ ఇయర్ మాత్రం మాషాల్లా సూపర్. అల్హమ్దులిల్లాహ్. అయిపోయినాయి ఈ రోజుతో ఫాస్టింగ్స్. టుమారో ఫెస్టివల్. ఇప్పుడు హలీం తినడానికి వెళ్తున్నాం. లాస్ట్ ఇఫ్తార్కి లాస్ట్ హలీం కోసం వచ్చాం. మళ్ళీ 1 year వరకు హలీం దొరకదు మనకి. ఏం తింటావు నువ్వు? మటనా చికెనా? మటన్ తింటా. ఇంకోటి షాదూత్ మలై. టైట్ అయినట్టున్నాడండి. మన ఎక్సర్సైజ్ చేశాడు కదా బండి మీద, ఇటో కాలు. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? RX100 ఎక్సర్సైజ్. లాస్ట్ మటన్ హలీం ఆఫ్ ది సీజన్ మాక్విల్లోనే తింటున్నాను. పైన అది వేసారు చూడ గ్రేవీ, అందులో గీ అన్ని మిక్స్ అయ్యి ఉంది. అరే ఆ మాత్రం వేడి కూడా తట్టుకుపోతే ఇంకెందుకురా? మరి హలీం అన్నాక వేడిగా ఉంటుంది ఏంటి? నెక్స్ట్ ఆప్రికాట్ డిలైట్. ఏంట్రా ఎలా వచ్చారేంటి? టేబులా? ఏ టేబుల్ రా? 6 టేబుల్ చెప్తావా?
ఆగరా. ఈ బొట్టోళ్ళు గుర్తున్నారా? వీళ్ళని మనం రెస్టారెంట్ కి తీసుకెళ్ళాం ఒకసారి. వెళ్ళరా కుద్దుస్ వెళ్ళరా. ఇప్పుడు ఈ రోజుకి ఇది మధ్యాహ్నం నమాజులో కనిపిస్తే ఇది ఒక ఛాలెంజ్ ఇచ్చాను. 8 టేబుల్ చెప్పమన్నాను, కానీ 8 టేబుల్ ఎప్పుడు చెప్తారు అంటే 10th క్లాస్ అయ్యాక చెప్తాను. అవుతుంది చూడు చిలక నవ్వు. అందుకే ఇప్పుడు 6 టేబుల్ చెప్తాను. వచ్చాడు ఇది కరెక్ట్ గా చెప్పాడంటే వీడికి డైరీ మిల్క్ సిల్క్ చాక్లెట్ తీసుకెళ్ళి చెప్పరా. 6 1 jar 6 6 2 jar 12 6 3 jar 18 6 4 jar 24 6 5 jar 30 6 6 jar డెప్ప పగిలిపోద్దురా నీకు. 24 6 6 జర్ 24 రే 6 6 జర్ 24 ఏంట్రా? laptop तो नहीं है तुझसे 36 6 6 జర్ 36 6 7 జర్ 6 7 జర్. సర్లే మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పు. 6 7 jar చెప్పు. 42 6 9 జర్ 6 9 jar 54 సూపర్ రా, కరెక్ట్ చెప్పావురా. 10 jar 60 వావ్ గ్రేట్ రా. కొట్టరా బాగా చెప్పాడు. కొట్టండి చెప్పండి. ఓకేరా. నీకేంటి డైరీ మిల్క్ సిల్కా? వెళ్ళరా. డైరీ మిల్క్ సిల్క్ చాలా. దానికి మా వాడు 6 టేబుల్ కరెక్ట్ గానే చెప్పాడు, అందుకని రిలయన్స్ కి వెళ్తున్నాం చాక్లెట్ కొనడానికి. ఒరే నెక్స్ట్ 8 టేబుల్ కరెక్ట్ గా చెప్పావంటే మన ఆకివీడులో ఏదో ఒక రెస్టారెంట్ కి వెళ్దాం, సరేనా? అరే ఏంటి అదేదో ఏదో సౌండ్ వస్తుంది, ఎక్కడి నుంచి రా? ఏదో సౌండ్. ఎవరా ఏంటిది? నీ దగ్గర కూడా ఉందరా? ఏదోలా ఉంది పదండి, స్లోగా పడతారు. ఇప్పుడు వచ్చాము రిలయన్స్ మార్ట్ కి. బా వీరులు యుద్ధ వీరుల్లో వెళ్తున్నాడు ఒక్కొక్కడు. ఇందులో ఏ చాక్లెట్ చిన్నదైతే అది తీసుకోరా. ఆగలే ఇదిగో ఇదా ఇదా ఏది ఇంకేమున్నాయి ఇందులో? ఏది కావాలి? ఓరియోనా? ఓకేరా. రే బాగా చదవాలి సరేనా? అల్లరి చేయాలి, బాగా చదవాలి. నీకు అల్లరి తప్ప చదువు లేదురా నీకు. చదువు సరేనా? బాయ్, జాగ్రత్తగా వెళ్ళండి. గైస్ ఇఫ్తార్ కంప్లీట్ చేసుకుని హలీం తినేసి ఇంటికి వచ్చాం. మన మటన్ కూడా పప్పు కూడా ఉడికిపోయింది. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. అందులో కావాల్సిన వస్తువులు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అట్టుపళ్ళు ఎందుకు పెట్టామమ్మా అక్కడ? ఇంట్లో అట్టుపళ్ళు ఉంటాయి అలాగే. ఓకే ఓకే మటన్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామండి. అమ్మ లాస్ట్ ఉపవాసం ఎలా ఫీల్ అవుతున్నావు? అయిపోయింది. బాధగా ఫీల్ అవుతుందంట. బాధగా ఫీల్ అయిపోతుంది. సేమ్ నేను కూడా రంజాన్ అయిపోతుంది. నెలంతా పండగ చేసుకున్నాను. నెలంతా అయిపోతుంది. కానీ మా అమ్మ పాపం పొద్దున్నే లేచి మాకు వంట పెట్టి వండి అక్కడ పెట్టి మాకన్నా గంట ముందు లేచి నెలంతా ఫ్యామిలీతో కలిసి ఉన్నాం. లాస్ట్ ఇయర్ అయితే మ్యాక్సిమం ఒక 25 days హైదరాబాద్లోనే ఉన్నాం. ఈడు నేనే 1-2 రోజులు అయితే ఏమీ తినకుండా కూడా సహరీ లేకుండా ఫాస్టింగ్ ఉండాల్సి వచ్చింది. అట్టుపళ్ళు తిని, పెరుగన్నం తిని, ఫ్రూట్స్ తిని కూడా ఉన్నాం. కానీ ఈ సంవత్సరం దేవుడి వల్ల ఇంట్లో కూర్చుని మంచిగా హ్యాపీగా సంతోషంగా పండుగ చేసుకున్నాం. సరే ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. అయిపోయింది కదా ఇంకా తీసి. మా ఇంటికి చుట్టాలు ఎప్పుడు వచ్చినా మా అమ్మ పప్పేసి వండేసేది. ఇప్పుడు అందులో నీళ్ళు వచ్చే వరకు మరగబెట్టాలి మటన్. రే 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 దీనికి ప్రాణం ఉంటుందిరా దీనికి. అది కంట్లో పడితే కళ్ళు పోతాయి అంటారు. దీనికి ప్రాణం ఉంటుంది మా. ఇది ఇంకో మధ్యలో ఉంటుంది దీని బాడీ. ఏది ఇదిగో బాడీ చూడు. దీని పేరు ఏంటో మరి, బయట వదిలే. ఇంట్లోకి వెళ్ళి వచ్చింది. చంపేసింది. ఊడిపో పెద్ద పీకేశాడు. ఎంత ఎత్తవ్వరావాలి నువ్వు. ఎందుకులే నీకు వేస్ట్ బతుకు. సారీ అది పని అయిపోయింది. ఇక్కడ మటన్ కూడా మొత్తం వాటర్ కూడా ఇదైపోయింది. అందులో మసాలాలు ఏమి వేయకుండానే అల్లం వెల్లిపాయ పేస్ట్తోనే ఎంత స్మెల్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏంటమ్మా? అందులో కొద్దిగా పసుపు, మన దగ్గర తయారైన పసుపు పల్లెటూరు పచ్చళ్ళు, కానీ పెట్టాలి. ఎప్పుడు పెడతారమ్మా పసుపు? కొత్త దాంట్లోకి వెళ్ళింది. కారం కూడా మందే, పల్లెటూరు పచ్చళ్ళు కారం అయితే రెడీగా ఉంది కదా. బాగుంటుంది. 1 స్పూను 1.5 స్పూను చాలే. టేస్ట్ సరిపోయేంత కల్లుప్పు ఆల్రెడీ నేను అందులో వేసానే. ఉల్లిపాయల్లో కొంచెం మగ్గాలని. మురుగులు ఉన్నాయి కదా, ఇలా మొత్తం కారం ఇవన్నీ వేసేసుకున్న తర్వాత
ఇంకా వాటర్ వేసుకుంటాము అనుకున్నప్పుడు ఈ మూలుగులు తీసి పక్కన పెట్టేసుకోవాలి, లేకపోతే దీంట్లో దాంట్లో వచ్చేద్ది. మూలుగులోదంతా బయటకు వచ్చేది. మొన్న ఇందులోనే జరిగింది, మొన్న బిర్యానీలో ఆ బిర్యానీ ఉంది కదా, రాయుడు గారి మిలిటరీ హోటల్లో బయటకు వచ్చింది అది. వేసేయాలి ఆ దీంట్లో. వాటర్ వేస్తే గ్యాస్ వచ్చేద్దేమో అమ్మా. రాదు, టేస్ట్ వస్తుంది. టేస్ట్ వస్తుంది. ఇది నీళ్ళు ఏంటి? గ్యాస్ రాదు కానీ టేస్ట్ వస్తుంది. ఇది ఒక 10 విజిల్ దాకా వచ్చి మటన్. ఇప్పుడు పప్పు వేస్తామనుకో చివిడిపోతుంది. చిబుడిపోవడం అంటే ముద్ద అయిపోద్ది అన్నమాట, పేస్ట్ అయిపోతుంది. పేస్ట్ అయిపోతుంది. ఓకే, ఎన్ని విజిల్లు పెడతావు? అది 10 విజిల్లా? మరి మటన్ అంతేలే అంతేలే. ఇందాక ఉడకడానికి అన్ని వేసావు కదా, 5 విజిల్ వరకు ఏంటది? సరిపోదా? పప్పు. పప్పుకి అప్పుడు మటనే లేదా, నీ ముఖం మీద కాకిరెట్ అయ్యా. అందుకే నేను వంటలు చేయను. అందుకే బుర్ర ఇక్కడ పెట్టాలి. బుర్ర ఎక్కడెక్కడో పెడతావు, ఏ అమ్మాయి దగ్గర పెడతావో ఏంటో నాకు తెలియదు. ఉప్పు పగిలిపోతాడే. ఈ మధ్యన డిస్ట్రిక్ట్ ఉండలేదు రైడ్కో. అదే అంటున్నాను. ఒక పనా నాకు. అమ్మో పెద్ద మీరు అందరేమో ఎంజాయ్ చేసుకుంటూ కష్టాలు, తలనొప్పులు, ఆలోచనలు అన్ని నా బుర్రలో పెట్టేసి మీరేమో వీడియో చేసుకుంటాడు తెగ- ప్రశాంతంగా. నువ్వేమో కింద అన్ని చూసుకో, కింద ఆలగాలని చెప్పావు. మాకు ఉండట్లేదు మరి ఏం ఆలోచనలు. నీకేం టెన్షన్లు ఉంటాయి? నీకేం టెన్షన్లు ఉంటారా? నువ్వు వ్లాగుల విషయంలో నాకే అబ్బో. టెన్షన్. నువ్వు వ్లాగ్ అవ్వకపోతే నన్నే దొక్కుతాడు. ఎడిటింగ్ విషయంలో నాకే టెన్షన్. thumbnail నేనే చెప్పాలి, కింద పచ్చలు నేనే చూసుకోవాలి. కస్టమర్ ఆ అమ్మాయి అంత సపోర్ట్ ఏదన్నా అయితే అంతే అనే ఇగో ఇలాగే అంటే నిద్రలో ఉంటాను. అప్పుడు సడన్ గా లెగిసి మళ్ళీ అది చెప్పమ్మా ఇది చెప్పమ్మా అలా మాట్లాడు ఇలా మాట్లాడు అన్ని నేనే. నాకు షాల్వా కప్పాల్సింది పోయి నన్ను పొగడాల్సింది పోయి ఏంది మాటలు? అంటే అమ్మాయిల గురించి ఎంత ఖాళీగా ఉన్నాం మరి. చాలా అయినా సరే బుర్ర మాత్రం ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉండట్లేదు. దీనికి విజిల్ పెట్టద్దు, ఇంకేం పెట్టద్దు, కలిపి ఇలా కాసేపు ఉంచేసి. ఎంతసేపు కాసేపు అంటే? ఈ నీళ్ళు కొంచెం మరకాలి కదా, మరి పప్పు వేసి ఇంకా తొందరగా అయిపోద్ది దగ్గరికి. శనగపప్పు వేసేస్తే నీళ్ళు ఆ గ్రేవీ పీల్చేసుకుంటుందా? గమ్మున అయిపోతుంది. ఫైనల్ గా టేస్ట్ చూసే టైము వెయిటింగ్. గైస్ ఇదిగోండి శనగపప్పు మటన్ కర్రీ. ఇందులో పలావ్ ఉంటే ఇంకా బాగుండేదమ్మా. పలావ్ చేయొచ్చు కదమ్మా. వద్దొద్దు, వేడి చేసేవి హెల్త్ పాడే. చాలా యాక్ట్ చేస్తున్నావు. ఈ నెల అంతా తినదేంటో నువ్వు. వైట్ రైస్ లో అది వేసుకుంటే అందుకే సూపర్ ఉంటుంది. అంతా తినేసామని ఇంకా వండలేదు. వండలేదు. ఓకే, వేడి వేడి అన్నం, అందులోకి మటన్ శనగపప్పు కర్రీ కలిపి దెబ్బ. మటన్ పీస్ ఎస్ కుక్కుడు వెల్, బాగా కుక్ అయింది. సూపర్ సక్సెస్. ఇప్పుడు అయిపోయింది, అన్నీ సరిపోయినాయి. అసలు కంప్లీట్ వేరే ఫ్లేవర్ ఉంటుంది. అసలు మటన్తో ఎన్ని వండుకోవచ్చు. మటన్ ఎగురు, మటన్ పులుసు, మటన్ శనగపప్పు, మటన్ మామిడికాయ, మటన్ ములక్కాడ, మటన్ కైమా, మటన్ గన్నెత్తారా కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. చాలా రకాలు వండుకోవచ్చు. మటన్ వస్తుందా రాదా? ఇది వస్తుందా రాదా? బలి వస్తుంది వచ్చేద్దాం. రాత మటన్. కింద ఏలి పెట్టరా? ఈ కింద ఏలి పెట్టి అనాలి. ఏళ్ళు పెట్టకపోయినా లాగుతానమ్మా నేను. అది టాలెంట్, బాబోయ్. టాలెంట్ అది. కాదు సూపర్. షాఫియా చాలా రోజుల తర్వాత షాఫియా దగ్గరకు వచ్చా. ఊరెళ్ళింది ఉండి ఏంటే అయ్యో పైకి లేకు అను నువ్వను ఏమైందే పాపం మా షాఫియాకి ఇంజక్షన్ చేశారు. ఇంజక్షన్ ఎక్కడ చేశారమ్మా నీకు? ఎక్కడ చేశారు ఇంజక్షను? ఎక్కడ చేశారా? జే ఎందుకే అంత యాక్ట్ చేస్తున్నావు? నైటీ ఎవరు కొన్నారే బాబు నీకు? ఆ నైటీ ఈ వయసు నుంచే నైటీలు వేసేస్తున్నావు నువ్వు. బాయ్ బాబు, ఏదో చేస్తుంది ఇప్పుడు ఇది. అమ్మో బాయ్ షాఫియా ఏయ్ బాబోయ్. ఎక్కడ షాఫియా ఎక్కడ దోకుంది షాఫియా? ఇక్కడే ఉన్నావా? అది పోయే మ్యాటర్. రేపే ఫెస్టివల్.
రేపు వచ్చేసరికి మా ఫెస్టివల్ ఎలా జరుగుద్ది ఏంటి అనేది మొత్తం మీకు చూపిస్తాను. తర్వాత మా ఫ్యామిలీ అందరినీ ఎలాగా ఏంటి ఇంటి దగ్గర హడావిడి అన్ని చూపిస్తాను. మళ్ళీ ఎల్లుండ ఈ మధ్యాహ్నం నుంచి కుకింగ్ స్టార్ట్ చేస్తాను అనమాట. మధ్యాహ్నం నుంచి ఆ కుకింగ్ చేసింది మొత్తం ఎల్లుండి పెడతాను అనమాట. మీకు బోర్ కొట్టదు, ఎక్కువ లెంత్ పెట్టాను. ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాను మాయా. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూస్తుంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున 8 ఇంకొక వ్లాగ్ లో కలుద్దాం. అప్పుడు అనుకుంటాను మరి. జై హింద్.